ఈసీ మళ్ళీ కొత్త డ్రామాకి తెర తీసింది సార్. ఆల్రెడీ ఏదైతే ఓటర్ లిస్ట్ ఉంటదో కొన్ని స్టేట్స్‌వి లింకులు లేకుండా చేసింది. మహారాష్ట్ర, బీహార్, ఏపీ ఇట్లాంటి వాటిలో. అంటే ఓట్ చోరీ జరిగిందా సార్? నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే సార్. వాళ్ళకి ఈ అటానమస్ బాడీ కింద ఇండిపెండెంట్ ఎంటిటీ కింద రాజ్యాంగం ఇచ్చిన ఒక స్పెషల్ ప్రివిలేజ్ని టోటల్గా మిస్యూటిలైజ్ చేయడానికే వాళ్ళు ఈ పని చేస్తున్నారు. ఏం చేయగలరు అన్న దగ్గర ఎవరు ఏం చేయలేము. ఈవెన్ సుప్రీంకోర్టు లాంటి వ్యవస్థ కూడా వాళ్ళని ఏమి చేయలేకపోతుంది. అది వాళ్ళకున్న సూపర్లేటివ్ డిస్క్రిప్షన్స్. సో అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకుని ఇప్పుడు డేటా డిలీట్ చేశారని మాట్లాడుతున్నాం. అట్ వాట్ కెపాసిటీ అండ్ వాట్ రైట్ మీనా మొత్తం వీవీప్యాట్ స్లిప్లన్నీ డిస్ట్రాయ్ చేసాడు ఆయన. అప్పుడు ఎవరైనా ప్రశ్నించగలిగామా? ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఇవాళ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, అది ఎస్ఓఎస్ ఏదైతే ఉందో, ఎస్ఓపి ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వమంటేనే ఎస్ఓపినే ప్రూవ్ చేయలేకపోతాం సుప్రీంకోర్టుకి. తెలుసా మీకు? అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు ప్రూవ్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు అంటే ఖచ్చితంగా మ్యానిపులేట్ చేసినట్టే. మ్యానిపులేషన్ తిరిగి కౌంటర్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి, రీకాల్ చేయడానికి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ దానికి సవరణ లేదు. ఈసారి రాహుల్ గాంధీ లేటర్లు ఈ ప్రెస్ మీట్లో పెట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కోసం కనుక దీని మీద తీవ్రంగా ప్రయత్నిస్తే, నాట్ టు హ్యావ్ అన్ అటానమస్ సిచ్యువేషన్ ఫర్ దీస్ పీపుల్, ఆన్సరబిలిటీ అన్నది కావాలని అక్కడ కనుక చేయగలిగితే దేర్ మే బీ ఏ ప్రాబబిలిటీ. నాకు తెలిసి వాళ్ళు మొదటి నుంచి మొత్తుకుంటుంది 100-150 పార్లమెంట్ స్థానాలు ఉన్న దగ్గర ప్రైమా ఫేస్గా ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, హర్యానా ఈ 4 క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు ఎందుకు ఇండియా టుడే సర్వే వెళ్ళాడు, ఆ సర్వేలో ఆ 80 ఓట్లు బీజేపీ వాళ్ళని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మీకు ఇంకోటి తెలుసా సార్, అంటే సే ఫర్ ఇన్స్టెన్స్ మీరు మీ సిస్టర్కి మీ నాన్నగారు ఒక 2 పోర్షన్లు ఇల్లు లేకపోతే పై ఫ్లోర్ కింద ఫ్లోర్ కింద చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీకు డోర్ నెంబర్ 6-1-140 ఏదో ఉందనుకోండి, మీ సిస్టర్కి రిజిస్టర్ చేసినప్పుడు 6-1-140/A అని రాస్తారు. ఆ ఏ అని రాసిన దగ్గర ఏమవుతుంది తెలుసా అంటే డిమార్క్ చేస్తారన్నమాట ఆ పోర్షన్ని. సేమ్ దీంట్లో ఒక పార్ట్ని ఎంటైటిల్మెంట్ ఇచ్చామని. ఇది ఎలక్షన్ ఎన్రోల్మెంట్కి వచ్చినప్పుడు ఏమవుతుందంటే సమ్టైమ్స్ ఏ అన్నది యాక్సెప్ట్ చేయలేక 0 హౌస్ నెంబర్ తీసుకుంటాం. తర్వాత మీరు ఒకటి గమనించండి, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళకి మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే మీరు అడగొచ్చు వైఎస్ఆర్సీపీ లాస్ట్ టైం ఎన్డీఏ కూటమిలో ఉందా లేదా. సరే, ఒక ఎలక్షన్ ప్రతిసారి మేనేజబుల్ సిచ్యువేషన్స్తో చేయాలని లేదు. ఇప్పుడు ఆడ్ మ్యాన్ అవుట్ అన్నది 2019 ఎలక్షన్ క్రిస్టల్ క్లియర్గా చెప్పింది. ఏది కూటమిని విభేదించి ధర్మపోరాటాలు చేసిన తెలుగుదేశం అన్నప్పుడు ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ ఇన్ ఎన్డీఏ కదా. అక్కడ ఎవరు గెలిచినా తర్వాత వాళ్ళు కోయలేషన్ గవర్నమెంట్లో మేనేజ్ చేసుకోవడమే కదా కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఈ లాజిక్ జాగ్రత్తగా మీరు గమనించగలిగితే, మేము చేసిన పని ఇప్పుడు కూటమి కట్టిన వాళ్ళందరికీ అదే ఛాలెంజ్ ఇచ్చారు. నాకు తెలిసి కోనేరు సురేష్ అని టీడీఎల్పీ సెక్రటరీ ఉన్నాడు ఆయన. యూ వోంట్ బిలీవ్ ఇట్, ద జెంటల్మెన్ వాట్ హీ హెస్ డన్ ఆన్ అన్ అగ్రిగేట్ 40 లక్షల ఓట్లు పైచిలకు ఓట్లు తొలగించగలిగాడు సార్ ఆయన. అంటే ఉదాహరణకి ఒక ఆడపిల్ల ఉందనుకోండి సార్, ఆ అమ్మాయి 18 సంవత్సరాలప్పుడు ఓటు రిజిస్టర్ చేసుకుంది, 20 ఏళ్ళకి పెళ్లి చేసుకుని వేరే జిల్లాకి వెళ్ళొచ్చు, లేదా వేరే రాష్ట్రంకి వెళ్ళొచ్చు. అలాంటివన్నీ ఐడెంటిఫై చేసి చనిపోయిన వాళ్ళ ఓట్లు అలా అన్నీ కలిపి 40 లక్షల ఓట్లు పైచిలుగా తొలగించారండి. దీనికి మీరు నమ్మండి నమ్మకపోండి, బూత్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు మీకు గ్రామ స్థాయిలో ఒక 500-600 గడపలు ఉన్న గ్రామాలు ఉంటాయి. అలాంటి లెవెల్లో 40 సంవత్సరాల పైచిలుకు కలిగిన పార్టీ బూత్ మేనేజ్మెంట్ని బ్రహ్మాండం చేసింది. మీరు ఒకటి గమనించలేదో, రీసెంట్ పాస్ట్ లాస్ట్ విజయసాయి రెడ్డి ఒక్కడే కాస్త చలనం చూపించిన వైఎస్ఆర్సీపీలో. అండ్ ఒక కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఎలక్షన్ కమిషన్ అడ్రస్ చేస్తూ ఒక తెలుగుదేశం ఇచ్చిన డేటాతోనే మేము ఎంత రిలీజ్ చేయగలుగుతాం, ఎంత చేయగలుగుతుంటే మీరేమైనా అందరూ గుడ్డిగోరానికి ఫలితం అవుతున్నారు అన్న ఉదంతం కూడా ఉన్నాయి. మీరు ఇంకోటి నా దగ్గర ఎవిడెన్స్లో వెనకతలు ప్లే చేయండి డేటా ఎంత ఇదేంది అన్నది. ఈనాడు ఆంధ్రజ్యోతిలో రెగ్యులర్గా ఓట్లు పలానా దగ్గర తొలగించారు, ఇలా తొలగించారంటే ఏ రోజుకి ఆ రోజు మనం పట్టించుకోని వార్త కింద ఉంది. బట్ ఎలక్షన్ కమిషన్ ఎంత ప్రొయాక్టివ్గా పనిచేస్తుందంటే, దీనికి వైఎస్ఆర్సీపీ తెలుగు తెచ్చుకుని, నేను ఎగ్జాంపుల్ మన స్టేట్నే చెప్తున్నాను, వేరే స్టేట్కి వెళ్ళిపోకుండా. జరిగింది ఏంటి తెలుసా సార్, ఇలాగే ఇదే పని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే డేటా సెంటర్ యూఎస్ నుంచి ఆపరేట్ చేశారు సార్. ఏది ఎలక్షన్ కమిషన్ డేటాని. ఇప్పుడు ఉదాహరణకి మీరు నేను వెళ్ళి ఇక్కడ 4 ఓట్ల ఎక్సెస్ ఉన్నాయి, 4 ఓట్ల ఎక్స్ట్రా ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చామనుకోండి, ఇమీడియట్గా అది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వెళ్ళిపోతే ఏది అపోజిషన్ నుండి తెలుగుదేశం ఆ పని చేయగలిగింది. అప్పుడు ఏమేమి తెలుసా, బాబు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తారు ఓట్లు తొలగించమంటే అని చెప్పి ప్రొయాక్టివ్గా పనిచేసే వాళ్ళు కూడా చేయడం మంచి సార్. ఇక్కడ 100% సక్సెస్ సాధించారు. ఎలక్షన్లో డబల్ డేటాని ఎత్తించగలిగారు. అప్పుడు మనం 2011 లెక్కల ప్రకారం జనాభా లెక్కలంటే ఎక్సెస్ ఓటింగ్ అంతటికి వెసులుబాటు ఇచ్చినట్టే కదా. అదే కదా మనం మొత్తుకుంటుంది. 136,000 ఓట్లు అనే పార్లమెంట్ సెగ్మెంట్ ఒక్కొక్క దానికి. దట్స్ వాట్ దే మేనేజ్డ్ ఆన్ అన్ అగ్రిగేట్. 36,000 ఓట్లు పైచీలకి అసెంబ్లీకి కొత్త ఓట్లతో గేమ్ చేశారు. మీరు నేను చూపిస్తాను ఒకసారి, మీరు గమనించండి. అసలు నోటంటే మాట రాదు మనకి, ఎందుకంటే ఈ ద మేనేజ్మెంట్ స్కిల్స్ ఆఫ్ అనుభవం అన్న దగ్గర
నేను కనుక్కుంటే సార్ ఇక్కడ చూడండి, దొంగలు పడ్డారు ఓట్లు, తర్వాత ఓటర్ల నమోదు, డోర్ నెంబర్ 00లో 243 ఓట్లు తొలగింపు, ఓకే, 37 మంది ఓటర్లకు తండ్రి పేరు ఒకటే. ఇవన్నీ మనకి ఇన్ బిట్వీన్ 19 to 24 జరిగిన పరిణామాలు. వయసు వారి ఓట్ల వివరణని ఇగో చూడండి, ఈ విధంగా ఆ డేటా ఎలా ఉంది చూడండి. తెలుగుదేశం పరంగా వయసు వారి ఓట్లతో ఇవి ఎంత మ్యానిపులేట్ చేసుకోగలిగారంటే, ఎంత చక్కగా ఎక్సెస్ ఓటింగ్ 40 లక్షల పైచీలకు ఎత్తగలిగారంటే, ఈ డేటా మీకు పంపిస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి. ఎంత ప్రిపరేషన్తో వచ్చారో ఎలక్షన్ చూడడం వల్ల. అందుకే దీనికి కూడా నేను అంటే ఈ రీసెంట్ దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నేను ఇంద్రనీళ్ళు కలిపి చేసిన వీడియో తర్వాత నుంచి వాట్ ఎగ్జాక్ట్లీ హస్ టేకెన్ ప్లేస్ అన్న దగ్గర చూస్తుంటే అంటే పరిణామాలు అంటే ఒక సురేష్ గారు టీడీఎల్పీ సెక్రటరీ స్థాయిలో ఉండి ఆయన చేయగలిగాడు, మిగిలిన ఎందుకు చేయలేకపోతున్నారు ఎవరు అన్న దగ్గర చూస్తే బూత్ కమిటీలు అండి. ఒక పార్టీకి వీర విధేయత చూపించుకుంటూ వాళ్ళు చేస్తున్న పని కంటిన్యూస్గా వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త ఓటర్ల నమోదుని, ఓటర్ల తొలగింపులను ది ప్లేడ్ వైటల్ రోల్. ఇదే పార్టీ క్షేత్రస్థాయి నిర్మాణం అంటే. రెండోది, మీరు ఇది ఎంత ఆద్యంతం గమనిస్తే ఎండ్ ఆఫ్ ద డే 45 లక్షల ఓట్లు తేడా. ఏది ఎలక్షన్ ముందే తొలగించబడిన ఓట్లు. ఇంత ప్రిపరేషన్తో వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది మన దగ్గర? దీనికి వెనకాతల ఇంకొక నెరేటివ్ అని చెప్పారు. నాకు తెలిసిన తెలుగుదేశం మిత్రులు ఉంటారు కదా, అడిగితే జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద పులి అండి, పులిని మేము ఎదుర్కోలేము. పులిని ఎదుర్కోలేనంటే ఏం చేయాలి? అప్పుడు దాన్ని వేటాడాలి, మోట వేయాలి, లేదా సంయమనంతో దాని శక్తిని తగ్గించాలి. ఆ పని చేశారు. నాకు అర్థం కాలేదు ఈ లాజిక్. మనం చెప్తున్నాం ఈయన పులిరా బాబు, పులిలాగా అటాక్ చేస్తాడు ఇదని. పులికి సామర్థ్యం లేకుండా చేశారు. ఏది? ఈ దిక్కుమాల అయిపోయాక వేదవాడు, ఆ తెల్లవారుజోని దరిద్రుడు ఒకడు, ఆడు కోర్టు వేదవే కదా. మిగిలింది వాలంటీర్ వ్యవస్థ చుట్టూ సెంట్రిక్గా జస్ట్ వీళ్ళు చేసిన పని అనుకున్నాం. ఏది 50 ఏళ్ళకి ఒక వాలంటీరు అప్ టు డేట్ డేటా ఉంటుందని. బట్ ఎలక్షన్ ముందు లేరి ఎత్తేసారు కదా 3 నెలల ముందు. అంటే మనకి బూత్ కమిటీలు లేనట్టే కదా, గ్రాస్ రూట్ లెవెల్లో కమిటీలు లేనట్టే కదా మనకి. ఇది తీవ్ర ప్రభావం ఎలక్షన్స్కి లీడ్ అయింది. అంటే ఆయుధాలు ఎలా లాక్కోవాలన్న దగ్గర ప్రాపర్ ప్లానింగ్తో ఎలక్షన్ కమిషన్ రూలింగ్ గవర్నమెంట్ కాకుండా అపోజిషన్ పార్టీకి ఎంత సక్సెస్ఫుల్గా ఓట్లు తొలగించడానికి ఉపయోగపడిందో చూడమనండి. అంటే ఒక పార్టీ ఈ రోజుకైనా సరే, అంటే అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు రైట్ నౌ ఈస్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఇట్. ఇది బూత్ కమిటీలతో మాత్రం ఈ ఎలక్షన్ ఏదైతే డేటాలు తొలగిస్తున్నారో ఇవన్నీ ఇప్పటికి తాత్కాలికంగా ఉంటాయి. ఎలక్షన్ 2 years బిఫోర్ అయితే మాత్రం దీని మీద మోర్ ఎంఫసైజ్డ్గా ఫోకస్డ్గా పనిచేయకపోతే మాత్రం తీవ్రత చాలా తీవ్రంగా ఉంటుంది సార్. కానీ జరిగింది చాలా బ్యాడ్గా సార్, నేషన్ కానీ అందరికీ. ఏం చేస్తాం సార్? ఇప్పుడు మీకు రక్షించేవాడే భక్షకుడు అయినప్పుడు ఏం చేస్తారు? కంచే చేను వేస్తే ఈ సామెతలు మనం వినలేదు. అవి ప్రాక్టికల్గా కనబడుతుంటే ఏం చేయగలరు మీరు? ఇప్పుడు కలెక్టర్స్ మీటింగ్ జరిగింది, దాంట్లో ఈఆర్ఓ అల్లే కదా సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ కింద ఉంటారు. ఆయన ఓట్ల తొలగింపులో నాట్లోనే ఒక రోల్ ప్లే చేస్తున్నప్పుడు జవాబుదారితనం అపోజిషన్ పార్టీ పరంగా కనబడుతుంటే అపోజిషన్ పార్టీ ఇస్తున్న బొంబార్డింగ్ డేటాతో వాళ్ళు వచ్చేసారు. వోంట్ యూ ఫీల్ ఇట్స్ క్వైట్ సర్ప్రైజింగ్? వ్యవస్థ ఉంది పనిచేయడానికి కదా సార్. కలెక్టర్ గారు రూలింగ్ గవర్నమెంట్గా చేస్తామని చెప్పరు కదా. ఎందుకంటే ఆ కలెక్టర్స్ దీంట్లో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అడ్రస్ చేస్తూ ఇదేంటి ఒక అపోజిషన్ పార్టీలో కొంతమంది పనిచేస్తున్న ప్రొయాక్టివ్నెస్లో మన దగ్గర కూడా లేదా అన్న పదం ఉచ్చరించిన దాన్ని ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఐ వాజ్ రియలీ షాక్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్. ఎన్ఆర్ఐవింగ్ వాళ్ళకి పనిచేసిందని మనం నెత్తినూరు కొట్టుకుంటున్నాం. ఏముంది? ఈ డేటా ఆపరేషన్స్లో కూడా వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారు ఎలక్షన్ కమిషన్తో. ఇవాళ మనం డిలీట్ చేసిన దగ్గర చెప్తున్నాం, డిలీట్ చేయడానికి వాళ్ళు ఎంత వర్క్ చేశారో ఆలోచించండి వెనకట్ల నుంచి. అంటే ప్రాపర్గా పని చేశారు, ప్రాపర్గా దొరకకుండా చేసుకోగలుగుతున్నారు. ఇదే 2014 నుంచి జరుగుతుంది దరిద్రం. మనం ఈ ప్రశాంత్ కిషోర్ గారిని, ఈ రాబిన్ శర్మ గారిని, ఈ ఎవడో ఇక్కడ కనుమోలు గారిని ఇలాంటి వాళ్ళందరినీ నమ్ముకుని ఎవడ మట్టుగడ పార్టీలు చెప్తున్నా. 3వ కంటికి అనుమానం రాకుండా ఎక్కడ పని చేస్తున్నారు? కర్ణాటకలో సునీల్ కనుగోలు వల్ల గెలిచారట. తొక్క గెలిచారు సునీల్ కనుగోలు వలన. ఎందుకు గెలుస్తారు? ఆ 40% ఫ్రాడ్ చేశారు ఎక్కడైనా కమిషన్లు అని చెప్పి ప్రజలు తిరగబడిన దగ్గర కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. ఇక్కడ మన ఎత్తికి తీసుకొచ్చి నవరత్నాలు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థ దీంతో ప్రాక్టివ్నెస్ క్రియేట్ చేసి బూత్ కమిటీలు లేవు, కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. ఏమైంది అవుట్కమ్? దానికి తోడు ఈ తెల్లవారుజామున కోర్టు ఏదో ఒకడు మనకి చెవులు తిరిసి కోర్టు కూడా చేసిన దరిద్రం అయిపోయి కూడా ఇంగ్లీష్ మాయాజాలం. ఇవే ఇంపాక్ట్.